సాయిబాబా బీడే కట్ట ఒకటి కొడతాడు బాళ్ళు. థర్డ్ టాప్ లో ఉన్నాడు రైడింగ్ లా. తగ్గించుకుంటే మంచిది. డిస్టర్బ్ చేయొద్దు. టాస్ అయితే వాడుతుంది. సీదా మూతికే అలా బాల్ ఎట్లుంటుంది. అయితే ఒక్కసారి అయితే నాకు కనిపించింది. నాకు కనిపించింది అంటే మీరు అడతారు. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో వరుణ్ నాని అఫీషియల్. ఇవాళ అయితే ఏం వీడియో అంటే బాక్స్ క్రికెట్కి అయితే పోతున్నాం మనం. ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఇప్పుడు 1 నుంచి 5 o'clock దగ్గర అయితే మన బాక్స్ క్రికెట్ అయితే బుక్ చేసినాం. మన బాయ్స్ అందరు కూడా రెడీ అయిపోయారు, వెళ్ళిపోయారు కూడా. మనం లేట్. ఫుల్ ఫన్ ఉంటుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. లైక్ చేసుకోరు, షేర్ చేసుకోరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. వీడియో నచ్చితే వీడియోస్ కూడా ఎందుకు లేట్ వస్తున్నాయి అంటే కొంచెం మనం జాబ్కి అయితే పోతున్నాము, టైం కూడా సెట్ అయితే లేదు. జర తీస్తా, టైం దొరికినప్పుడు అయితే పక్కా అయితే తీస్తున్నా నేనైతే. ఇక షార్ట్ వీడియోస్, రీల్స్ కూడా ఎందుకంటే మనం జర డైలీ వర్క్ ఉంటుంది, అప్పటి వర్క్ లెక్క కాకుండా జర కొంచెం హార్డ్ వర్క్ అనుకో ఇది. అందుకే ఇక టైం దొరకదు. ఇంటికి వచ్చి రెడీ చేసుకున్న వరకు రాత్రి అయిపోతుంది, అందుకే కుదరదు. కొన్ని రోజుల తర్వాత అయితే తీద్దాం. ఇక మన బాయ్స్ అయితే కార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు, మనం కూడా వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫుల్ అంటే ఫుల్ ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు వస్తారు, అందరూ ఫుల్ వేసుకుని ఉంటుంది, ఒకళ్ళని మించి ఒకళ్ళు. ఈరోజు అయితే ఒక్కళ్ళని విడిచిపెట్టి అందరిని వేసుకుందాం ఈరోజు అయితే. లెట్స్ గో, మనం అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, ఇప్పుడైతే మన కార్ గురించి అయితే మనం వెయిట్ చేస్తున్నాము. కార్ రాగానే ఇప్పుడైతే ఎక్కేసుడే. మన బాయ్స్ కూడా వెయిట్ చేస్తారు, చూసుకోర్రి. ఆడోకోళ్ళు ఫోన్ పట్టుకొని కూర్చుర్రు. ఇంకా మిగతా 2-3 ఏమో వాటర్ బాటిల్స్, ఒక కార్ అయితే వెళ్ళిపోయింది. ఇగో ఇది బొందరగడ్డ. ఇది అప్పట్లో బొందరగడ్డ. ఇది కరెంటుతో కాలుస్తారు. ఈ గేట్లో పట్టుకొచ్చి చూసుకోర్రి. ఇది కరెంట్ ఎలక్ట్రికల్ది, శివాలయం కాల్చి అవుతుంది. ఇక పైకించి స్మోక్ వస్తుంది, మీకు పైపు కనిపిస్తుండొచ్చు. దీంట్లోకించి స్మోక్ వస్తుంది. అంతా బొందరగడ్డ. ఇదంతా వీడికించి ఆడదాకా లాస్ట్ దాకా ఉంటుంది, మొత్తం డెడ్ ఎండ్ దాకా, ఆ కమాన్ దాకా ఉంటుంది. ఒకసారి నాకైతే ఇక కార్ వ్యాన్ ఉందా, ఆ వ్యాన్ కాడ అయితే ఒకసారి అయితే నాకు కనిపించింది. నాకు కనిపించింది అంటే మీరు అడతారు. తీసుకోండి. నాకు ఒకసారి అప్పుడు కనిపించినప్పుడు నాకు చేతిలోకి వచ్చేసినాయి అన్నీ. కిందికించి మీద దాకా అన్ని చేతులకు వచ్చేసినాయి. ఇక చూసుకోర్రి. ఇక వచ్చేసాడు మా శిశాన కూడా వచ్చేసిండు. కానీ పోయినసారి బౌలింగ్ శిశాన మస్తు చేసిండు. నువ్వు బౌలింగ్ వేస్తావా? నీకు అదికే చెప్తున్నా. నీకు ఈరోజు బౌలింగ్ నీకు చూపించాలి, నీది ఎట్లా వేసినావు అనేది. ఎందుకంటే నువ్వు ప్రతి వీక్ రావు కదా. కరెక్టే కదా, మనం ప్రతి వీక్ పోతాం కదా. గ్రౌండ్లోకి పోయిన తర్వాత అయితే మా ఓమాన్ ఇంటర్వ్యూ అయితే తీసుకుందాము. ఓమాన్ మీకు తెలుసో తెలియదో, హైదరాబాద్లో థర్డ్ ప్లేస్ టాప్ 10లో థర్డ్ టాప్లో ఉన్నాడు రైడింగ్లా. తగ్గించుకుంటే మంచిది. గ్రౌండ్లోకి పోయిన తర్వాత అయితే ఇంటర్వ్యూ అయితే తీసుకుందాము మనం. సరే నవ్వు జర కొంచెం మా వాళ్ళకి కూడా చెప్పానా, జర మా వాళ్ళు కూడా కొంచెం రైడింగ్ చేస్తారు, వాళ్ళకు కూడా చెప్పు అంతే. నువ్వు ఎట్లా బెండి కొట్టినప్పుడు ఏంది, ఇందాక నాకైతే ఒక జలకి ఇందాకైతే నాకు ఒక జలకి ఒక్కసారి ఇందాక నాకు ఎట్లా జలకి ఇచ్చిన డీసీఎంకి ఇక్కడికి ఆడ ఉంటుందన్నా, ఆడ గ్రౌండ్ కాడ పోయిన తర్వాత ఉంటుంది. సరే ఇప్పుడు కార్ వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. చలో తీస్తున్నాడు ట్రాప్ కాదు. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినాం. అదే వీడియో ఉండాలా, గ్రౌండ్ లో చేద్దాం. వీడియో తీస్తారు వస్తుంది ఈ ప్లేట్ పాట
గాయస్ ఇప్పుడైతే లోపలికైతే వచ్చేస్తాం క్రికెట్కి చూసుకోండి. ఇక మన టీం అయితే టాస్ అయితే పడుతుంది. ఇయర్ ఇక మా శిషాన్ అయితే చూడరు. ఈరోజు నాకు తెలిసి 6లు 4లు అనుకుంటా మొత్తం బాబాబ్ చేస్తాడు. MS ధోని దిగుతాడు ఇక. MS ధోని నైస్. టాస్ అయితే పడుతుంది. బ్యాటింగా బౌలింగా ఈరోజు కొట్టుడే. ఈరోజు కొట్టుడే. సో గాయస్ మేమైతే ఇప్పుడే అన్నాం మ్యాచ్. ఇప్పుడే అయిపోయి మనం టార్గెట్ ఎంత ఇచ్చినాం? 101 ఇచ్చినాం టార్గెట్. నీ బౌలింగ్లో ఎక్కువ రన్స్ ఇచ్చేసి, నీ బౌలింగ్లో నాకు తెలిసి 30 రన్స్ ఇచ్చినావు. ఎన్ని ఇచ్చినా? 3 6లు 2 4లు. నువ్వు అది కాదు, నువ్వు దాంట్లోనే ఎక్కువ పోయినాయా? అదే లేదంటే ఎక్కువ పోయినాయా లేవా అంతే. అరే చెప్పేది ఫస్ట్ టైం బౌలింగ్ వేసినా మంచి వేసినా అది కావాలి. ఇప్పుడు ఇలా మ్యాచ్ చూద్దాం ఇప్పుడు. సో గాయస్ ఆడ వీడియో తీయనికైతే ఎవరు లేకుండే. నేను బౌలింగ్ వేసినప్పుడు ఇంకా బ్యాటింగ్ ఆడేటప్పుడు ఇక వీడియో అయితే రాలేదా, వీడియో మిస్ అయిపోయింది. ఇక నెక్స్ట్ టైం ఎప్పుడన్నా మళ్ళీ ఇంకోసారి తీసినప్పుడు అయితే చూపిస్తాను మీకు. బాల్ కూడా బ్లింకిట్లో బుక్ చేసి టెక్నాలజీ. ఓహో పింటనే టోపు పెట్టారు బ్లాక్ కలర్. సీదా మూతికే అలా బాల్ ఎట్లుంటుంది. పింటనా గోల్డ్ డైరెక్ట్ వికెట్స్. ఇంకానా ఫస్ట్ మ్యాచ్ మెల్ల రికాలింగ్ రీలోడింగ్ జర మెల్ల అయితే మన ఒకటేసారి మనది స్నైపర్ కదా. కన్యానా బౌలింగ్ వేస్తుంది ఇప్పుడు ఎట్లా రాకెట్ 90 సాయిబాబా బీడే కట్ట ఒకటి కొడతాడు బాల్. డిస్టర్బ్ చేద్దాం. పోయిన వీక్ షర్ట్ వేసుకొని బౌలింగ్ ఎన్నిక రాలేదని చెప్పి వాళ్ళు టీ షర్ట్ వేసుకొని వచ్చింది. పింకి టీ షర్ట్ వేసుకొని వచ్చింది. 101 పయ్యగాని లెక్క చేతికి నల్ల తాడు కట్టుకోండు చూడరి. చేతికి నల్ల తాడు చూపి. నల్ల తాడు. ఆ చెప్పులు కూడా ఒక సైజ్ పెద్దగానే ఉంటాయి, కరెక్ట్ సైజ్ ఉండదు. గట్టిగా వదిలినప్పుడు ఏంటే మరాలు అయితే అందుకే అయితే ఏం కాదు. పింకీ అది పింకీ. డిస్టర్బ్ చేయొద్దు మనం. డిస్టర్బ్ ఓకే బ్లాక్ ప్యాంట్కి సెట్ అయింది పింక్. బ్యాటింగ్ 15. బాబాయ్ టిఫిన్స్ మార్నింగ్ చూసుకోండి. ఎప్పుడైతే తినేసి స్లీప్ అంటూ రాదు. మా ఉమాన్ అయితే ఈరోజు ఇంటర్వ్యూ ఏమంటే అష్టగా వేసింది. నువ్వు బెండు కొట్టేటప్పుడు ఎట్లా కొడుతావు నాకు ఒకసారి రేపు. నీళ్ళు నాటున్నాడు సరే కానీ బెండు కొడేటప్పుడు ఎంత ఇంచులో కొడుతావు నువ్వు? నాకు ఏం రాదురా. అరే నీళ్ళు అట్నాడు. ఎంత ఇంచులో కొడతావు? వీలు కొడతాప్పుడు చెప్పు. చిన్న మా పూరలో కూడా తెలియాలి కదా. నువ్వు రైడర్ 46 అంటే కొడతారు. నేను నిజంగా కొడతారు పట్టుకొని.
ఇల్లు మరి దోలాడి కొడతారు అందరు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అందరు మస్తు కొట్టేస్తారు. ఒకసారి నన్ను బెన్నరన్నంతో కలిపియాలా నిజంగా? నిజంగా మా కాదు, మజాక్ కదా. సరే నేను ఫోన్ చేసినప్పుడు వచ్చేసాను. సరే వస్తా. ఆ? ఇక Free ఉంటావా? సరేనా? రైట్ రైట్ రైట్. బాయ్ బాయ్. సీ యూ టుమారో.